అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కొలువైన శక్తిపీఠంతో కూడిన జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం. మే నెలకు సంబంధించిన శ్రీశైలం స్పర్శ దర్శనం టికెట్లు ప్రస్తుతం ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. స్పర్శ దర్శనం టికెట్లు మీ మొబైల్లోనే ఎలా బుక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం. ఆన్లైన్లో ఒక లాగిన్లో లేదా ఒక మొబైల్పై ఒక్క టికెట్ మాత్రమే బుక్ చేసుకునే అవకాశం. ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ నుండి శ్రీశైలం దేవస్థానం అనే అఫీషియల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న యాప్పై క్లిక్ చేయండి. అప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ యాప్లో అకౌంట్ ఉన్నవాళ్ళు మొబైల్ నెంబరు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. కానీ మొదటిసారి యాప్ వాడుతున్నవారు సైన్ అప్పై క్లిక్ చేసి మీ యొక్క పేరు, మీ మొబైల్ నెంబరు, కొత్తగా పాస్వర్డ్ క్రియేట్ చేసి సైన్ అప్పై క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయండి. మీ పేరు మీద ఒక అకౌంటు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీ మొబైల్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్పై క్లిక్ చేయండి. అప్పుడు యాప్ పూర్తిగా ఓపెన్ అవుతుంది. మీకు కనిపిస్తున్న పేజీలో దర్శనంపై క్లిక్ చేయండి. ఇప్పుడు దర్శనం టైప్ పై క్లిక్ చేయండి. తర్వాత కింద ఉన్నటువంటి స్పర్శ దర్శనం 500 అన్న దానిపై క్లిక్ చేయండి. వెంటనే మీకు మే నెలకు సంబంధించిన క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. ఇందులో గ్రీన్ కలర్లో ఉన్న డేట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నట్టు లెక్క. మే నెలలో మీకు కావలసిన గ్రీన్ కలర్లో ఉన్న డేటుపై క్లిక్ చేసి అక్కడ వచ్చినటువంటి టైం స్లాట్ను ఎంచుకోండి. ఉదాహరణకు ఉదయం 7:30 ఒక స్లాటు, మధ్యాహ్నం 12:30 ఒక స్లాటు, రాత్రి 9 ఒక స్లాటు ఉంటాయి. మీకు కావలసిన స్లాట్ని మీరు సెలెక్ట్ చేసి మీ పేరు, మొబైల్ నెంబరు సరిపోయిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో డిఓటి డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఈ పేజీలో మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోటో ఐడి ప్రూఫ్, ఐడి నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు కన్ఫర్మ్ డీటెయిల్స్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో టైం స్లాట్, మీ పేరు, ఆధార్ నెంబరు ఒకసారి చెక్ చేసుకోండి. అన్నీ సరిపోతే కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఎడమవైపు ఒక బాక్స్లో ఉంటుంది. ఆ బాక్స్పై టిక్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ, భారత్ క్యూఆర్ కోడ్ అనే పేమెంట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. బ్యాంక్ కార్డుపై పేమెంట్ చేయాలి అనుకునేవారు కార్డుపై క్లిక్ చేసి కార్డు నెంబర్లు, ఎక్స్పైర్ డేటు, సివివి లాంటి ఎంటర్ చేసి పేమెంట్ చేయండి. నెట్ బ్యాంకింగ్పై పేమెంట్ చేయాలి అనుకునేవారు నెట్ బ్యాంకింగ్పై క్లిక్ చేసి మీ యొక్క బ్యాంకును సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న 4 బ్యాంకుల్లో మీ అకౌంట్ లేకపోయినట్లయితే సెలెక్ట్ ఎనదర్ బ్యాంక్పై క్లిక్ చేస్తే అన్ని బ్యాంకులు ఓపెన్ అవుతాయి. అందులోంచి మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకును సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. యూపీఐపై పేమెంట్ చేయాలి అనుకునేవారు ఈ పేజీలో ఇక్కడ జనరేట్ క్యూఆర్ అని కనిపిస్తుంది కదా, ఈ జనరేట్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. జనరేట్ క్యూఆర్ పై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు స్కాన్ చేసి పేమెంట్ చేయవచ్చు. లేదా పే బై ఎనీ యూపీఐ యాప్ పై క్లిక్ చేస్తే మీరు వాడుతున్న యూపీఐ యాప్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఉదాహరణకు ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే ఓపెన్ అవుతాయి. ఇందులో మీ బ్యాంక్ అకౌంట్ ఏ యూపీఐ యాప్నకు లింక్ చేసి ఉంటే దానిని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పేమెంట్ను పూర్తి చేసుకోండి. నేను ఫోన్పే సెలెక్ట్ చేసుకున్నాను. అందువలన ఫోన్పే ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ ద్వారా నా యొక్క పేమెంటు పూర్తయ్యి నా యొక్క స్పర్శ దర్శనం టికెట్టు జనరేట్ అయ్యింది. ఈ విధంగా భక్తులు
మీ మొబైల్లోనే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం టికెట్లు బుక్ చేసుకొని దర్శనం చేసుకోగలరు. ఓం నమో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామియే నమః.